టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో నూనె పోసుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. జల్లబుట్టలోనే కొన్ని వేయించుకోవాలి. మీకు ఎంత ఎక్కువ పల్లీలు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఇష్టమైతే తక్కువ. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని మిడిల్లో కట్ చేసి వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత దొండకాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 3 or 4 మీకు దాని తగ్గట్టు అనమాట. అందులో ఉప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేయాలన్నమాట. చూడండి, దొండకాయలు కొన్ని పల్లీలు వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న కరివేపాకు కూడా, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చేసుకున్నామో మసాలా అనేది, అది మనకి దొండకాయలకి సరిపోయే అంతా వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కారం ఉంది కదా, అది మీరు ఎప్పుడైనా వేయించుకొని అందులో కలుపుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కారం చేసుకోవాలి, ప్రిఫరెన్స్ అనమాట. అలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్.